జాతికి అంకితం చేసిన పందికోన అహుకు రాయలసీమలో ఉండేటువంటి అనేక ఎత్తిపోతల పథకాలకి నీరు అందించేటువంటి పోలవరం ప్రాజెక్టు పూర్తి అవ్వాలంటే నల్లమల ఫారెస్ట్ యొక్క పర్యావరణ పరిస్థితులు అనుమతులు వచ్చాయా ఈ రోజు వరకు చెప్పండి. అంటే మనం ఊరికే అక్కడికి వెళ్ళిపోయి ముఖ్యమంత్రి గారు వెళ్తే పూర్తవుతుంది. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతోటి చేపట్టినటువంటి అనేక ప్రాజెక్టులు. అటు శ్రీశైలం మనం చూసుకున్నాం, శ్రీశైలం లైఫ్ టైం కుదించిపోతుంది, ప్రకాశం బ్యారేజ్ లైఫ్ టైం కుదించిపోతుంది. అక్కడ సిద్ధేశ్వరం అరకు దగ్గర మరో ప్రాజెక్టు నిర్మాణం చేయవలసినటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఖచ్చితంగా ఉంది. చేయకపోతే శ్రీశైలం తెగిపోయినా అది ప్రకాశం బ్యారేజ్ మీద పడిన మన అద్భుతమైనటువంటి అమరావతి ఆంధ్రుల కళ రాజధాని ఇప్పుడు 500 కోట్లతోటి నీరు ఎత్తిపోసుకోవడం కాదు, ఎన్ని కోట్ల నీరు ఎత్తిపోసుకున్నా అది వరదల్లో మునిగిపోయే ప్రమాదం కూడా ఉంది. స్టాండింగ్ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కంప్లీట్ అయింది. కానీ ఇప్పటికీ కూడా మనం అమరావతి ఇంకా పూర్తి స్థాయిలో నిర్మాణాలు చేపట్టడానికి 336 కోట్ల రూపాయలతోటి సిఆర్డిఏ భవనం కట్టారండి. 2,60,60,000 కోట్లు అప్పు చేసి ఇప్పుడు వచ్చింది. ఎంపీటీసీలకి 18 నెలల నుంచి జీతం లేదు. పెరకెట్ట తలసరి ఆదాయం తగ్గుముఖం పట్టింది. రాష్ట్ర స్థూల ఆదాయం తగ్గిపోయింది, రాష్ట్ర స్థూల ఉత్పత్తి తగ్గిపోయిందండి. అండి ఇటువంటి వార్తల నేపథ్యంలో ఆర్థిక మాంద్యంలో ఉంది రాష్ట్రం. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలంటే పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న అంశం కాదు. అది దేశంలోనే ఉండేటువంటి 2వ అతిపెద్ద నది మీద, అది గోదావరి జిల్లాలే కాదు, ఇది యావత్ ఆంధ్రప్రదేశే కాదు, ఇక్కడ ఛత్తీస్గఢ్ నుంచి శబరి నది వస్తుంది. ఇక్కడ ఎత్తు పెంచితే 7 మండలాలని, పోలవరం దగ్గర 7 మండలాలు ముప్పు గ్రామాలకి గురైతే ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఇచ్చినటువంటి భూములకి అక్కడ న్యాయం చేయలేదు. దాని మూలంగా మనం ఏం చేశారు, పోలవరం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక జిల్లాగా ప్రకటించి అక్కడ కలెక్టర్ గారిని కూడా చేపట్టడం జరిగింది. ఎందుకంటే పోలవరం జిల్లాలో అనేక గిరిజన వాసులు ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల వెనుక వాటర్ వస్తే మాకు ముంపు గరువుతాము అని చెప్తున్నారు. ఓ పక్కన తెలంగాణ మాకు 900 టీఎంసీలు గోదావరి నీరు మేము వాడుకోవడానికి వెసులుబాటు ఉంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏదైతే గోదావరికి అతిపెద్ద నది అయినటువంటి ప్రాణహిత నది ద్వారా మేము 300 టీఎంసీలే వాడుతున్నాం, ఇంకా మాకు 450 టీఎంసీలు కావాలి అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మంజీరా నది నుంచి 50 టీఎంసీలు వాళ్ళు వాడుతున్నారు, రేదాం సాగర్, శ్రీరామ్ సాగర్ ఇటువంటి ప్రాజెక్టుల ద్వారా. ఇంతవరకు ఆంధ్ర తెలంగాణ ప్రాంతాల మధ్య నీటి ఒప్పందాలు పూర్తి అవ్వలేదు. తెలంగాణ ప్రాజెక్టు ఎంత నీరు లభ్యత ఉందో తెలియదు. తెలంగాణకు ఉన్నటువంటి గోదావరికి ఉన్నటువంటి ఉపనదులైనటువంటి ప్రాణహిత, శబరి, సీలేరు, పెనుగంగ, వైనగంగ, ఇటువంటి ఇంద్రావతి, ఇటువంటి ఎన్నో నదులు కలయికతోటి ఉన్నటువంటి గోదావరి ఇతర రాష్ట్రాల యొక్క పరిస్థితులు కూడా ఉన్నాయి. కర్ణాటక కూడా మాకు 70 టీఎంసీలు వాడుకో, మాకు గోదావరిలో హక్కు ఉన్నదని చెప్పి అది కూడా చెప్పింది. ఇటువంటి ఓ పక్కన ఛత్తీస్గఢ్ మా అడవులన్నీ మునిగిపోతాయి, మీరు కట్టడం వల్ల శబరి నది మా నుంచి వస్తుందని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు. ప్రాణహిత అనేది పెనుగంగ, వైనగంగ మధ్యప్రదేశ్ నుంచి వస్తుంది, వాళ్ళ అభ్యంతరాలు తెలుపుతున్నారు. ఇటువంటి అన్ని కూడా పెండింగ్ లో ఉన్నాయండి. ఒక ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలంటే ఏదో అక్కడికి వెళ్ళే చంద్రబాబు నాయుడు గారు 2 స్తంభాలు లేపారు, పైన బ్రిడ్జ్ వేస్తే ప్రాజెక్ట్ అవ్వదండి. దాదాపు గోదావరి క్యాచ్మెంట్ ఏరియా సుమారు 7 రాష్ట్రాల్లో ఉంది. కేంద్ర జలవనరుల శాఖ దగ్గర అనేక అంశాలు, ఇతర రాష్ట్రాల యొక్క పరిధిలో ఉన్నటువంటి అనేక అంశాలు పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటిని నివృత్తి పరిచిన తర్వాత వాటి మీద సెంట్రల్ వాటర్ కమిషన్ ఏం చెప్పింది, బచావత్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కి నీటి పంపకాలు ఎంతవరకు మంజూరయ్యాయి, ఎన్ని వార్తలు ఇవన్నీ కూడా సమూల ప్రక్షాళన అయిన తర్వాత పోలవరంలో ఉండేటువంటి 506 టీఎంసీ నీటిలో 200 వాడుకుంటాం, మిగిలిన జలాల్లో వాడుకుంటాం అని చెప్తుంది ఇది మన ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు కొత్త కష్టాలు, బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ ఏంటంటే బాచేపల్లి రిజర్వాయర్ ని పూర్తిగా నిండిన తర్వాత అక్కడి నుంచి బనకచర్ల హెడ్ రెగ్యులేటరీ ద్వారా రాయలసీమకి అనేక తాగునీటి పథకాల కింద, అనేక ఎత్తిపోతల పథకాల కింద బోర్డన్ని నదులకు నీరిస్తాము, అది ఒక రెగ్యులేటరీ మాత్రమే, ఎవరికి ఎంత ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు. ఆ ప్రాజెక్ట్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇప్పుడు తయారైందండి. ఎప్పుడు పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది, దానికి 1,00,000 కోట్లు వ్యయం అవసరం అవుతుంది. అది చెప్పామంటే ఈ రోజు పొద్దున్నే పెళ్లి కుదిరింది, సాయంత్రం స్వాగతం అయింది, మళ్ళీ మన పిల్లోడు పుట్టాడు అన్నట్టు ఉన్నాయండి కబుర్లన్నీ. ఎలా ఉన్నాయంటే అండి, ఇది ఆచరణకి సాధ్యం కాదనేటువంటి అనేక అంశాలతోటి, ఇతర రాష్ట్రాలతో ముడిపడి ఉన్నటువంటి అనేక అంశాలు. ఇది పోలవరానికి ఒక ఎత్తండి. మీరు ఒక నిమిషం అన్నయ్య గారు, పోలవరం అనేది పక్కన పెడితే ఈ పక్కన భోగాపురం ఎయిర్పోర్ట్ లో
భూములు ఇచ్చినటువంటి నిర్వాసితులకి జగన్మోహన్ రెడ్డి గారు 2,500 ఎకరాలు సరిపోద్దని చెప్పి అక్కడ క్లియర్ చేసి 80% క్లియర్ చేసుకొచ్చి ఆయన చేసిన మాట వాస్తవం. అంటే మన దగ్గర మీడియా ఉన్నదని అభూత కల్పనలో అబద్ధాలు చెప్పకూడదు, నిజాన్ని నిర్భయంగా మాట్లాడితే ఆ విషయంలో జగన్ గారి యొక్క మార్పు ఖచ్చితంగా కనబడుతుందండి. ఇలా కూటమిలో ఉన్నా కాబట్టి కూటమికే భజన చేయమంటే నేను చెడతలు ఎట్టుకుని భజన చేస్తాను, అలా కాదు నిజాలు చెప్పమంటే నిజాలు చెప్తాను. నిజాలు చెప్పాలంటే 100% దాని మార్పు జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ఉంది, అది మట్టుకు ఒప్పుకోవాల్సి తీరవలసిందే. నేను కూటమి ప్రభుత్వం అయినా అది పక్కన పెడితే భోగాపురం ఎయిర్పోర్ట్ లో ఇంకా ల్యాండ్ ప్యాడ్ ఈ రన్వే అత్యధిక భారీ రన్వే అనేది ఇంకా ప్రిపేర్డ్ కాలేదు. ఆ భారీ రన్వే ప్రిపేర్డ్ అవ్వాలంటే మినిమం 6 నెలల పాటు రోడ్డుని తొక్కి మొత్తం నీట్ గా చేయాలండి. ఎందుకంటే రన్వే మీద భారీ విమానాలు దిగుతాయి కాబట్టి, కార్గో విమానాలు దిగుతాయి కాబట్టి అక్కడ రన్వే అనేది ప్రతిష్టంగా ఉండాలి. ఇంకా రన్వే పూర్తి కాలేదండి. అందుకనే కదా కాదు, ఇప్పుడు రన్వే పూర్తయితే రేపు ఫిబ్రవరిలో ప్రధానమంత్రి గారితో ప్రారంభోత్సవం ఓపెనింగ్ ఉండేది కాబట్టే కదా జూన్ 26వ తారీఖున ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా పెట్టింది. ఇంకా ఇంకొక 6 నెలల సమయం ఉంది. ఇప్పుడు ట్రయల్ రన్ అయిపోయిందా 2 days బ్యాక్? దానికి మినిమం 7-8 లేయర్లు వెయ్యాలండి. 7-8 లేయర్లు వేసి ప్రతిష్టమైనటువంటి ఫౌండేషన్ ఉండి అక్కడ పూర్తి స్థాయిలో సిగ్నల్ కంట్రోలింగ్ చాలా వ్యవస్థలు నడుస్తాయి.